వైఎస్ఆర్ కుటుంబంపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాజమండ్రిలో వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. మంత్రి పదవి కాపాడుకునేందుకు ఆనం వైఎస్ కుటుంబంపై విమర్శలు చేయడం సిగ్గుచేటని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ఆనం వెంటనే క్షమాపణ చెప్పాలని, లేకుంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ పాత బస్తీలోని సిటీ కళాశాల క్రాస్ రోడ్డు వద్ద ఆర్థిక మంత్రి ఆనం దిష్టిబొమ్మను వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దహనం చేశారు. వైఎస్ఆర్సీపీ నేత అబ్దుల్ హమీద్ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ కుటుంబంపై మంత్రి ఆనం వ్యాఖ్యలకు నిరసనగా జీడిమెట్ల ఏపీ ఐఏఎస్ వద్ద ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. రంగారెడ్డి జిల్లా వైఎస్ఆర్సీపీ యూత్ కన్వీనర్ సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మంత్రి ఆనం వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్ షాపూర్ నగర్ చౌరస్తాలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆనం దిష్టిబొమ్మను దహనం చేసి ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అనుచరులు రోడ్డుపై బైఠాయించారు. వైఎస్ఆర్ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి ఆనం తక్షణమే క్షమాపణ చెప్పాలంటూ విజయవాడ సింగనగర్ బ్రిడ్జి వద్ద ఆనం దిష్టిబొమ్మను దహనం చేసి రాస్తారోకో నిర్వహించారు. హైకమాండ్ మెప్పు పొందేందుకే ఆనం పిచ్చిపట్టినట్లు వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేత గౌతమ్ రెడ్డి ఎద్దేవా చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో మంత్రి ఆనం దిష్టిబొమ్మను వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దహనం చేసి నిరసన తెలిపారు. వైఎస్ జగన్ కు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ కుటుంబంపై ఆనం వ్యాఖ్యలకు నిరసనగా సికింద్రాబాద్ సీతాఫల్ మండిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి ఆనం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆర్థిక మంత్రి ఆనం వ్యాఖ్యలకు నిరసనగా కాకినాడ బాలాజీ చెరువు సెంటర్ వద్ద వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన చేపట్టారు. ఇల్లు సుభాష్ చంద్రబోస్, చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ ఆందోళనలో పాల్గొన్నారు. వీరిని పోలీసులు అరెస్టు చేసి శ్రీకాకుళం పిఎస్ కు తరలించారు. హైదరాబాద్ ఎల్బీనగర్ లో వైఎస్ఆర్సీపీ నేత పుట్టా ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి ఆనం దిష్టిబొమ్మను ఆ పార్టీ కార్యకర్తలు తగులబెట్టారు. వెంటనే వైఎస్ఆర్ కుటుంబానికి ఆనం క్షమాపణ చెప్పకుంటే ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. మంత్రి ఆనం వ్యాఖ్యలకు నిరసనగా వరంగల్ ఎంజీఎం చౌరస్తాలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆనం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆనం మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఆరోపించారు. వెంటనే వ్యాఖ్యలు ఉపసంహరించుకోకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు.